తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూల్స్ బ్రేక్ చేశారు. ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ కే సాకిచ్చారు. అటు సోనియా, రాహుల్ తో పాటు ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఊహించని స్టెప్ తీసుకున్నారు. దీంతో ఇన్నాళ్ళు హైకమాండ్ నామినేట్ చేసిన సీఎం అనుకుంటున్న వాళ్లకు తన రేంజ్ ఏంటో చూపించారు రేవంత్ రెడ్డి. మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఒక నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించాలంటే అదో సుదీర్ఘ ప్రాసెస్. టికెట్ కోరుకున్న వాళ్ళు దరఖాస్తులు ఇవ్వాలి, ఆ అప్లికేషన్ ఎలక్షన్ కమిటీలు పరిశీలించాలి, అందులోంచి కొన్ని పేర్లను హైకమాండ్ కి పంపాలి. వాళ్ళు ఎవరి పేరు టిక్ చేస్తే వాళ్లే అభ్యర్థి. ఆ రూల్ బ్రేక్ చేసి అభ్యర్థిని రాష్ట్ర స్థాయిలోనే ప్రకటించిన సీఎం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే లేరని చెప్పొచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి తొలిసారి ఓ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని స్వయంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. కోస్గిలో జరిగిన బహిరంగ సభలో పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని ఖరారు చేశారు. సీఎం ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది షాక్ కి గురవుతున్నారు. ఇప్పుడు పాలమూరు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కొడంగల్ కూడా దాని కిందకే వస్తోంది. ఇక రేవంత్ రెడ్డి సీఎం తో పాటు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు కూడా. వంశీచందర్ రెడ్డి సైతం రేవంత్ కు సన్నిహితుడిగా పేరుంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ కు చెప్పకుండానే రేవంత్ రెడ్డి అభ్యర్థిని ప్రకటించారా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీలో ఉన్న సీనియర్లు అయితే రేవంత్ పై కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం. సీఎం అయ్యాక రేవంత్ అధిష్టానాన్ని కూడా లెక్క చేయడం లేదని విమర్శలు కూడా చేస్తున్నారట. పాలమూరు ఒకటేనా, మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా రేవంత్ ఇలాగే ప్రకటిస్తారా అని సందేహిస్తున్నారట. మన్నే జీవన్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి లాంటి వాళ్ళు అప్లై చేస్తున్న సీటుకు ఇలా ఏకపక్షంగా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. రేవంత్ ను ఇలాగే వదిలేస్తే ఇక తామంతా డమ్మీలుగా మిగిలిపోతామని కూడా పలువురు సీనియర్లు తమలో తాము చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇటీవల రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన కూడా చివరి రోజు వరకు నాంచారని, అందులో కూడా రేవంత్ ప్రమేయమే ఉన్నట్లు సందేహిస్తున్నారు. అయితే ఈ విషయంలో రేవంత్ వర్గం చెబుతున్నది మాత్రం మరోలా ఉంది. హైకమాండ్ తో సంప్రదించాకే, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే రేవంత్ వంశీచందర్ రెడ్డి పేరు ప్రకటించినట్లు వాళ్ళు చెబుతున్నారు. తనను సీఎం చేసిన సోనియా, రాహుల్ గాంధీపై రేవంత్ రెడ్డికి ఎంతో అభిమానం ఉందని, వాళ్ళను ధిక్కరించి సొంత నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. పార్టీలో యువరక్తం ఎక్కించాలన్న రాహుల్ సూచనలకు అనుగుణంగానే అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్, రాజ్యసభ సభ్యునిగా అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం అలాగే దక్కిందని రేవంత్ టీం మెంబర్ చెప్తున్నారు. అటు కాంగ్రెస్ హైకమాండ్ సైతం రేవంత్ దూకుడుకు సీఎం గా తీసుకుంటున్న నిర్ణయాలకు ఫిదా అయినట్లు తెలుస్తోంది. అందుకే రేవంత్ కు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు కూడా సమాచారం. హైకమాండ్ అండతో రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఇంకెలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.